నల్సార్ యూనివర్సిటీలో ఇన్సాల్వెన్స్ లాస్ పై సెమినార్ నిర్వహించారు మాజీ న్యాయమూర్తులు, అడ్వకేట్లు. ఎన్సీఐబీఐ పేరుతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి బిగ్ టీవీ స్పాన్సర్ గా వ్యవహరించింది. ఈ సమీక్షకు ముఖ్య అతిథిగా హైకోర్టు జస్టిస్ రోహింటన్ పాటు మరికొందరు సుప్రీంకోర్టు అడ్వకేట్లు పాల్గొన్నారు. దివాలా తీసిన కంపెనీలను ముందుకు తీసుకువెళ్లడానికి చట్టం ద్వారా సపోర్ట్ చేసే అంశంపై చర్చ జరిగింది. ఐబీసీ 2016 యాక్ట్ రాబోయే రోజుల్లో ఎలా ప్రభావితం చేస్తుందనే అంశంపై చర్చ జరిగినట్లు తెలిపారు లాయర్స్. ఇది ఇన్సాల్వెన్సీ లాస్ అనేటువంటి ఇండియాలో ఇంతకుముందు అంత పర్ఫెక్ట్గా లేకుండే. పాత రోజుల్లో ఏమయ్యేదంటే ఒక కంపెనీ ఏదైనా డిఫాల్ట్ అయితే డిఫరెంట్ కోర్ట్స్ పోవాల్సి వచ్చేది. ఈ కొంతమంది ఏమో రైట్ ఆఫ్ చేయడం కోసం, వైండపింగ్ చేయడం కోసం అని చెప్పేసి హైకోర్టుకి వెళ్తుండేవాళ్ళు, రికవరీ కోసం అనేటువంటిది డిఆర్టీకి వెళ్తుండేవాళ్ళు. ఇవన్నీ లేకుండా 2016లో ఏం చేశారంటే కన్సాలిడేటెడ్గా ఒక కోడ్ని డెవలప్ చేశారు. దట్ ఈజ్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్. దీని ప్రకారం ఏమవుతుందంటే ఒకటే కోర్టు, ఎన్సీఎల్టీ, అడ్judicating అథారిటీ అంటారు దానికి వెళ్ళిపోతే ఈ కంపెనీకి సంబంధించిన డిఫాల్ట్ అయినటువంటివన్నీ కూడా సమస్యలు దాంట్లో రిజాల్వ్ చేసేట్టుగాను, ఒక కొత్త రెజల్యూషన్ ఇది పట్టుకొచ్చేటట్టుగాను, అన్ని సమస్యలు తీర్చేట్టుగాను చేసినటువంటి యాక్ట్ ఇది. దీని ప్రకారం ఏమవుతుందంటే ఏదైనా కంపెనీలు కనుక డిఫాల్ట్ అయితే, పేమెంట్లు చేయలేకపోతే బ్యాంకర్స్ ఎన్సీఎల్టీలో కేసు వేస్తే ఐబీసీ కింద పూర్తిగా అన్ని రకాల సమస్యల్ని అడ్రస్ చేసేటువంటి ప్రొవిజన్ ఉన్నది. ఇందులో అందరికీ కూడాను కొత్త మేనేజ్మెంట్ను కూడా మార్చేసి కొత్త మేనేజ్మెంట్ని పెట్టి దాన్ని ఒక పూర్తిగా కూడాను ఈ ఎంప్లాయీస్ కానీ, ఈ వెండర్స్ కానీ, దాని సప్లయర్స్ కానీ ఎవరు సఫర్ కాకుండా కంపెనీని నడిపించేట్టుగాను, కంపెనీ మూతపడకుండా ఉండేట్టుగాను, కంపెనీ ఆస్తులు అమ్మాల్సిన పరిస్థితి లేకుండా కంపెనీని యాజ్ హోల్గాను రిజల్యూషన్ వచ్చేటువంటి ఇది ఉన్నది. ఇవాళ ఇక్కడ ఏమవుతుందంటే మన నల్సార్లో ఈ డిస్కషన్స్ అన్నీ కూడాను ఇంకా కొన్ని గ్యాప్స్ ఉన్నటువంటివి, పర్సనల్ గ్యారంటీకి సంబంధించి కానివ్వండి, క్రాస్ బోర్డర్ ఇన్సాల్వెన్సీకి సంబంధించి కానీ, ప్రీప్యాకేజ్డ్ ఇన్సాల్వెన్సీ గురించి కానీ, వీటన్నిటి గురించి డిస్కస్ చేస్తూ ఇవన్నీ కూడాను మళ్ళీ ఐబీబీఐకి కానీ, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్కి కానీ వెళ్తాయి. ఇవన్నీ వెళ్ళిన తర్వాత దీన్ని ఫర్దర్గా ఇంప్రూవ్ చేయడం బాగుంటుంది. ప్రపంచవ్యాప్తంగా డెవలప్డ్ కంట్రీస్లో ఈ ఇన్సాల్వెన్సీ లాస్ చాలా బాగున్నాయి. ఈ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ వచ్చిన తర్వాత ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద ఇండియా ర్యాంకింగ్ కనీసం 40 స్టెప్స్ పెరిగింది. థ్యాంక్ యూ.